హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్. 500కే గ్యాస్ సిలిండర్ ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు ఐదో హామీ నెరవేర్చబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్. అదే మహిళలకు రూ. 500 సిలిండర్ అని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. అసలు ఏంటో వివరంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చూద్దాం. 500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు విద్యుత్పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ 2 పథకాలను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని, త్వరలో పథకాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారంటండి. మొత్తానికి త్వరలో 2 గ్యారంటీల అమలు, అందుకే కసరత్తు జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన ఇదే అండి. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500కే అంట. అందరికి ఇప్పుడు ఒక పుకార్లు సోషల్ మీడియాలో బాగా జరుగుతున్నాయి. మనకి 30 కేజీల సిలిండర్ వీళ్ళు 12 కేజీలే ఇస్తారు, తక్కువ ఇస్తారు, లేకపోతే సిలిండర్ సైజ్ చిన్నది ఇస్తారని అంటున్నారు. అవన్నిటికీ వాళ్ళు చెక్ పెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచారు. కానీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇప్పటివరకు ఎవరికి రాలేదండి రేవంత్ రెడ్డి గారు. కొంచెం వాటి మీద దృష్టి పెట్టండి. తాజాగా మరో 2 గ్యారంటీ అమలుకు రెడీ అయ్యారు. ఈ మేరకు 500కే సిలిండర్, 200 యూనిట్లు విద్యుత్, ఉచిత విద్యుత్ పథకానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు. తాజాగా ఈ పథకాల అమలుపై మంత్రి శ్రీధర్ బాబు అప్డేట్ ఇచ్చారు. ఎన్నికలు ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వరకు వసూలు చేయబోమని తెలిపారు. అలాగే 500 రాయితీ ఇస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని. మొత్తానికి అయితే ఒక గుడ్ న్యూస్ లో భాగంగా కాకుండా వీళ్ళు ఏదైతే అప్డేట్స్ ఇచ్చారో అందులో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 500కే మహిళలకు సిలిండర్ ఇవ్వబోతుందంట. సో దీంతో పాటు 200 యూనిట్లకు కూడా కరెంటు ఫ్రీ అని. సో దాన్ని వీళ్ళు మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, మేము మొత్తం పరిశీలించేసాం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా పెట్టేసాం. సో ఇప్పుడు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇస్తామని తెలిపారు. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. కానీ 100 రోజులు అయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి. నేను తెలిపేది ఏంటంటే 100 రోజులు అయిపోతున్నాం చూసుకోండి. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకుండా. కానీ ఇది వస్తే చాలా అంటే చాలా గ్రేట్ మహిళలకు కూడా. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.